श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहं। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్వతీ పరమేశ్వర లీలా విలాసితమైన ఈ విచిత్రమైన సంసారమైన సముద్రంలో సమస్త ప్రాణులు కూడా మునిగి మరియు తేలుతూ తీరమును చేరుకోలేని తరుణోపాయం కోసం వెతుకుతున్నారన్నమాట. అప్పుడే ఇవన్నీ కూడా పరమేశ్వరుని లీల అని చెప్తారు. పరమేశ్వరుడే సద్గురు స్వరూపంగా అవతరించి ఉన్నాడనమాట. అట్టి దివ్యమంగళమైనటువంటి సద్గురు దర్శనాన్ని చేసుకొని ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో మనం పయనించడం అతి ప్రాధాన్యం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్ దేవే ఇతరే జనాః సయత్ ప్రమాణం కృతే లోకః తదనువర్తతే అని. మహాత్ములు ఏ దారిలో వెళ్తూ ఉంటారో ఆ దారిలోనే మన జీవితాన్ని కొనసాగించినట్లయినా సులభముగా మనం ఈ యొక్క సంసార తాపత్రయాల నుండి విడవబడడానికి సాధ్యమవుతుంది. అందుకు ముఖ్యంగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వారికి వారి పూర్వజన్మ ప్రారంధాన్ని అనుసరించి శ్రీవారు అనేక క్షేత్రాలను దర్శించమని చెప్పడం అది ఆయన అలవాటు. ఎందుకనగా అటువంటి ప్రదేశాలు వెళ్ళి వస్తే మన కర్మ సంచయం దూరం అవుతుందని. అలానే కొంతమందికి మహాస్వాముల వారు సంచరించిన ప్రదేశాలు కూడా వెళ్ళిరమ్మని చెప్తూ ఉంటారు. కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారు 1978లో ఈ యొక్క దివ్యమైనటువంటి పంపా క్షేత్రానికి వచ్చారు. దీని హేమకూటము అని కూడా సంస్కృతం పిలుస్తుంటారనమాట. ఈ యొక్క పవిత్రమైన శివక్షేత్రం యొక్క మహిమను మనం కొద్దిగా స్మరిద్దాం. ఎందుకనగా చాలా రోజులు ఈ యొక్క విరూపాక్షుని సన్నిధానంలో పరమాచార్య స్వాముల వారు ఉన్నారు. అక్కడ ఉత్తరంలో గంగా ఎటువంటి ప్రసిద్ధియో, ఉత్తరంలో కాశీ విశ్వనాథుడు ఎంతటి ప్రసిద్ధియో, అలానే దక్షిణంలో ఇది దక్షిణ కాశీ అని పిలువబడుతుంది. ఇక్కడ ప్రసిద్ధి అయినటువంటి తుంగా భద్ర నది ప్రవహిస్తుందన్నమాట. కలౌ దేవౌ మహాదేవ అని అంటారు. అంటే కూర్మ పురాణం చెప్తుంది, ఈ కలియుగంలో సమస్తమైన కర్మ సంచయాన్ని దూరం చేసుకోవాలంటే పరమేశ్వరుని ఆరాధించాలని. కలియుగంలో అనేకమైన పాప రాశి అంతా కూడా మనం వెంబడిస్తుంది. కావున వాటిని దూరీకరణ చేసేటువంటి వాడు ఎవరు? పరమేశ్వరుడు, సాంబశివుడు. ఆయన ఒకడే మనకు ముక్తి ప్రదాత. అత్యంత పవిత్రమైనటువంటి దక్షిణ కాశీ అని పిలువబడే ఈ తుంగభద్రా తీరంలోనే కాంచి మహాస్వాముల వారు ఎక్కువ కాలం ఉన్నారు. ఎందుకు అని మనం చూస్తే, మనం పురాణాంతర్గతమైన అనేక విషయాలను మనం స్మరించుకున్నప్పుడు ఈ విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. అష్టాదశ పురాణ ప్రణీతుడైన శ్రీ వేదవ్యాస మహర్షి పురాణ రాజముల్లో గొప్పది ఏది అనగా స్కాంద పురాణము అన్నారు. ఆ స్కాంద పురాణంలో దివ్యమైనటువంటి యొక్క పంపాక్షేత్ర మహిమను విపులీకరించారు ఆయన. అందులో ఆయన కాశీఖండము అనేది రాశారు. ఆ కాశీఖండాన్ని రాస్తున్నప్పుడు ఆయన దక్షిణంలో ఉన్నటువంటి ఒక పంపా క్షేత్రం కాశీ కన్నా ఒక గులిగింజ అంత అధికమై పుణ్య సంపాదన ఉందని చెప్పారు. అందుకనే ఆ యొక్క దివ్య పరంపరలో వచ్చినటువంటి విద్యారణ్యుల వారు ఈ విరూపాక్ష సన్నిధానంలో
గులుగింజ మాధవ అనేటువంటి ఒక దేవాలయాన్ని మనం పంపా విరూపాక్షేశ్వర సన్నిధానంలో మనం చూడవచ్చు. ఈ విధంగా గొప్పదైనటువంటి అనేక విషయాలు మనం ఇక్కడ దర్శించవచ్చు. కశ్యపుడు, వశిష్ఠ, భరద్వాజ అనే సప్తఋషులందరూ కూడా కాశీ నుండి విశ్వనాథుని యొక్క ఆజ్ఞ ప్రకారం పంపా క్షేత్రానికి వచ్చారు. ఇక్కడ క్షేత్రపాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు పూజించుకున్నారండి. మీరు చూడవచ్చు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ యొక్క పంపా విరూపాక్షేశ్వర దేవాలయం ప్రథమ భాగంలో మనకు కనపడుతుంది. తర్వాత పంపా క్షేత్రం అనేకమైన తీర్థక్షేత్రములకు, ఋషి ఆశ్రమాలకు శోభాయమానమై ఉంది. నేటికి అనేక ప్రదేశాల నుండి ఉత్తర హిందూస్థానం వారందరూ కూడా విశేషంగా ఈ యొక్క పంపా క్షేత్రానికి వస్తారు. ఇక్కడ భాగవతము, రామాయణం ఎల్లప్పుడూ కూడా ఇక్కడ కీర్తన జరుగుతూ ఉంటుందండి. వారికి కిష్కింద అని చాలా గౌరవం ఉత్తర హిందూస్థానం వారికి. ఎందుకనగా శ్రీరామ లక్ష్మణులు ఆ సీతమ్మ వారి అన్వేషణ కోసం కిష్కిందలో చాలా కాలం ఉన్నారు. శ్రీరామచంద్రుడు చాతుర్మాస వ్రతాన్ని ఇక్కడ ఆచరించారండి. ఇది గొప్పదైనటువంటి హేమకూట పర్వతం ప్రముఖమైనటువంటిది. మరియు ఇక్కడ అనేక తీర్థక్షేత్రాలు ఉన్నందువల్ల దూర ప్రాంతాల నుండి వచ్చి తుంగభద్ర నదిలో స్నానం చేసి ఉదయాన్నే పంపా విరూపాక్షేశ్వర దర్శనం చేసుకుని, భువనేశ్వరి దర్శనం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో సాధనలు చేస్తూ ఉంటారండి. మరి ఒక విషయం ప్రకారం గీతాచార్యుడు ఏదైతే భగవద్గీత ఉందో ఇక్కడ గీతా జ్ఞాన యజ్ఞం చాలామంది చేస్తుంటారు. గీతా జ్ఞాన యజ్ఞం ఒక్కసారి చేస్తే సహస్ర గీతా జ్ఞాన యజ్ఞములు సమానము అని ఇక్కడ అనేక మంది ఆ యొక్క విష్ణు మహిమను సంబంధించిన వారు చెప్తుంటారు. మరియు నైమిషారణ్యంలో 1000 సంవత్సరాల నుండి సత్రయాగం కూడా ఈ యొక్క పంపా క్షేత్రంలో జరిగిందని స్థల పురాణాలు చెప్తున్నాయి. ఎవరైనా సరే అత్యంత పవిత్రమైనటువంటి యొక్క పంపా క్షేత్రం యొక్క మహిమలను మనం శ్రవణం చేయడం మరియు పఠనం చేయడం ద్వారా సమస్తమైనటువంటి విభూతి పురుషుడైన ఈశ్వరానుగ్రహం తప్ప కలుగుతుందని. ఆత్మీయులారా, ఈ యొక్క పంపాక్షేత్రం దగ్గరలోనే స్కందపురి అని పిలువబడేటువంటిది, అనగా శాండూర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ శాండూర్లో సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ. అక్కడ ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో ఒకానొక ప్రదేశంలో ఏం చేస్తారంటే అనేకమైన లోహములు దాంట్లో వేసి మూసేస్తారు ఒక గుంతలో. వచ్చే సంవత్సరానికి స్కంద సృష్టికి దాన్ని వెలుపలికి తీసినప్పుడు సంపూర్ణంగా విభూతిగా తయారై ఉంటుంది. ఆ విభూతి ఎంత గొప్పది అంటే ఆ యొక్క స్కందపురి శాండూర్ మహారాజా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కాంచి కామకోటి పీఠానికి ఆ విభూతిని పంపిస్తూ ఉంటారు. శ్రీ శంకరాచార్యుల స్వరూపమైనటువంటి యొక్క పరంపరలో ఉన్న వారందరూ కూడా ఈ విభూతిని అత్యంత ప్రేమతో ధరిస్తారండి. ఇది ఈ యొక్క క్షేత్ర మహిమ. మరి ఒకటి రెండవ విషయం ఏమనగా ఓంకార ప్రణవాక్షరాన్ని కృతయాని పూర్వంలో సుబ్రహ్మణ్య స్వామి పంపా విరూపాక్షేశ్వరుడికి మహిమను వినిపించాడని కూడా స్థల పురాణం చెప్తోంది. శ్రీ కాంచీ పరమాచార్య స్వాముల వారు శాండూర్లో కూడా అనేక దినాలు ఆ పంపా క్షేత్రం నుండి ఆయన వచ్చి శాండూర్లో ఉన్నారండి. ఇట్టి మహిమలతో కూడుకున్న ఈ పంపా క్షేత్రంలో ఆ యొక్క త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన మనం తెలియజేసుకోవడం చాలా మంచిది. శ్రీరామచంద్రుడు చాతుర్మాస సందర్భంలో ప్రతిరోజు కూడా ఈ పంపా విరూపాక్షేశ్వరుని సేవించుకునేవాడు. ఒకరోజు అలా వచ్చి ఆయన ఆ పంపా విరూపాక్షేశ్వరుని పూజ చేసుకుని చాలా ఆలస్యంగా రాగానే లక్ష్మణస్వామి అడిగారు, ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్నయ్య అనగా, నేను పూజలో అలా ఉండిపోయాను, అక్కడ సాక్షాత్ దైవము శివుడు ఉన్నాడు అనగా, సరే చాలా మంచిది అన్నాడు. ఆ తర్వాత లక్ష్మణుకు ఉన్నటువంటి సందేహాలు తొలగించాలని మరునాడు శ్రీరామచంద్రుల వారు అక్కడ వెళ్ళి పూజ చేసి తన దగ్గర ఉన్నట్టు ముద్రికను అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తారు. తర్వాత మరునాడు లక్ష్మణస్వామిని అడుగుతాడు, నీవు ఆ ముద్రికను అక్కడ వదిలి వచ్చాను తీసుకురమ్మని. ఎక్కడ పోతుందిలే అన్నయ్య, ఇక్కడ ఎవరు తిరుగుతారో ఎవరు లేరు, ఇంకోసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు, ఉండలే తీసుకురా అంటాడు.
అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అటువంటివే వేల సంఖ్యలో ముద్రికలు కనపడ్డాయి. ఆశ్చర్యపోయాడు. ఆ యొక్క పరమేశ్వరుని గురించి అనేక స్తోత్రాలు చేశాడు. అప్పుడు నిజమైన ముద్రిక ఉండి మిగతావన్నీ భూగర్భంలో చేరిపోయాయి. అదే ముద్రిక పరమేశ్వరుని యొక్క శిరస్సు పైన పెట్టి శ్రీరామచంద్ర వారు ప్రతిరోజు అర్చన అభిషేకాలు చేసేవాడండి. అదే ముద్రికనే సీతాన్వేషణ సందర్భంలో హనుమంతుడికిచ్చి సీతమ్మ వారిని వెతుకురమని పంపిస్తాడు. హనుమంతుడు వచ్చేసి ఈశ్వరుని యొక్క తేజస్సు నుంచి పుట్టినవాడు. ఆయన దగ్గర పవిత్రమైనటువంటి ముద్రికను ఇవ్వడం ద్వారా ఆయన లంకానగరానికి క్షేమంగా వెళ్ళి ఆ ముద్రికను అమ్మవారికి ఇచ్చాడు, సీతమ్మ వారికి. ఆ విధంగా అత్యంత వైభవంతో ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వయంభూ పంపా విరూపాక్షేశ్వరుని లింగాన్ని ఎందరో కోట్ల కొలది ప్రజలు అక్కడ అర్చిస్తుంటారు. ఆత్మీయులారా, ఈ యొక్క విరూపాక్ష సన్నిధానానికి వచ్చిన వారు ఎవరైనా పాలకులు కానివ్వండి, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు గౌరవ మర్యాదలతో వారిని లోపలికి తీసుకువస్తే వారు తమ అధికారాన్ని త్వరగా కోల్పోతారని ఇక్కడ పరిపూర్ణమైన నమ్మకం. అందుకే ఎవ్వరు కూడా రాజలాంఛనాలు మర్యాదలు మాకు వద్దని చాలా వినయంగా పంపా విరూపాక్ష దేవస్థానంలో వస్తారు. కేవలం శ్రీకృష్ణ దేవరాయల వంశం వారు మాత్రమే ఆ విధంగా ఛత్రమును అవన్నీ పాదుకలు ధరించి ఆ యొక్క మేళతాళాలతో పంపా విరూపాక్ష దర్శనానికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగేటువంటి ఈ యొక్క మహోత్సవం ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవ సందర్భంలో గొప్పదైన తేరును అనేకమైనటువంటి భక్తులు దాన్ని లాగుతారు. ఒకానొకసారి కాంచీ పరమాచార్య స్వాముల వారి యొక్క ఉత్సవ సందర్భంలో ఉన్నప్పుడు ఆయన దూరంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు స్వాముల వారు. ఆ తేరు ఎంతసేపటి కూడా కదలలేదు. అప్పుడు భక్తులందరూ వెళ్ళి మహాస్వాముల వారు, నీవు సాక్షాత్ కామాక్షి స్వరూపం, పంపా విరూపాక్షేశ్వరుడు నీవే అని చెప్పి ఎందరో ప్రార్థించగా ఆయన మందహాసంతో వచ్చి ఆ యొక్క రథాన్ని ఒక్కసారి తాకినాడు. అంతే ఆశ్చర్యం, ఆ రథం చాలా సులభంగా ముందుకు బయలుదేరింది. అందుకే ఇప్పటికి కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆ కాంచీ కామకోటి పరమాచార్య స్వాముల వారి యొక్క ఆ యొక్క శక్తిని, వారి మహిమను ఇక్కడ ఉన్నవారందరూ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు. మహాస్వాములు వారికి విరూపాక్ష సన్నిధానం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు దర్శనానికి వెళ్ళడం, ఆ విరూపాక్షేశ్వరుని దేవస్థానం వెనకలు ఉన్నటువంటి శ్రీ విద్యారణ్యుల వారి ఆ యొక్క సన్నిధానం ఉంది, అక్కడ కూర్చునేవారు ఆయన. మరియు అక్కడనే మలయాళ మాంత్రిక గుహ అని ఒకటి ఉంది. ఆ మలయాళ మాంత్రిక గుహలోనే అధిక కాలం వారు అక్కడ ఉన్నారు. ఎందరో ప్రభుత్వ నేతలు భక్తులు అక్కడ వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవారు. ఆ మలయాళ మాంత్రిక గుహ ఎదురుగానే సీతా పుష్కరిణి అని ఒకటి ఉంది. అంటే సీతమ్మ వారు అక్కడ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ స్నానం ఆచరించింది, పంపా విరూపాక్షను దర్శనం చేసుకునే ఒక స్థల పురాణం ఉందండి. ఈ విధంగా అత్యధిక మహత్తరంతో కూడుకున్నటువంటి పంపా క్షేత్ర మహిమను ఎవ్వరూ కూడా ఇదమిత్తంగా మనం చెప్పలేం. ఆ యొక్క శ్రీరామచంద్రుని పాదధూళితో పవిత్రమై హనుమ మరియు జాంబవంతాది భాగవత అగ్రేశ్వరులందరూ కూడా విహరించి ఆటపాటలు ఆడుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రాశస్త్యాన్ని పొందినటువంటి క్షేత్రం పంపా క్షేత్రం. ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, మహారాష్ట్ర దేశాలు నిరంకుశంగా పాలించి తమ కీర్తికాంతని విజయస్తంభం పైన కూర్చుండబెట్టి దశ దిక్కులలో కూడా విహరించినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీ విద్యారణ్యుల వారి అమోఘమైన ప్రియపాత్రమైనటువంటి క్షేత్రం పంపా క్షేత్రం. ఇటువంటి శ్రేష్టమైన ఈ పంపా క్షేత్రాన్ని యాత్రికులందరూ వచ్చి ఇక్కడున్న శిల్పక సౌందర్యం మరియు అనేక ఇతిహాసాలతో కృత త్రేత ద్వాపర యుగాల అనేక మహిమలతో కూడుకున్న ఈ పంపా క్షేత్ర మహిమను మనం ఎంతైనా కొండాడవచ్చు. మరియు ప్రకృతి రమ్యమై ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని భక్తులందరూ కూడా మరియు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పంపా క్షేత్రంలో తుంగభద్ర నదీ స్నానం చేసుకుని ఆ కోదండరామస్వామిని దర్శనం చేసుకుని విశేషమైనటువంటి పంపా క్షేత్రంలో విలసిల్లిన స్వయంభూ విరూపాక్షేశ్వరుడు మరియు భువనేశ్వరి దేవిని ప్రార్థించుకుని ఆమె సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందవాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను
శ్రద్ధాభక్తితో నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయన్ సరస్వాముల దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణి శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.